హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ ధర్మవరం. నా పేరు హేమ్ కుమార్. నేను ఒక కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్ని. సో ప్రజెంట్ నా ప్రాజెక్ట్స్ వచ్చేసి ధర్మవరము, అనంతపూర్ ఏరియాస్లో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ లొకేషన్స్లో ప్రాజెక్ట్స్ అనేవి కూడా మనకి జరుగుతున్నాయి. ఓకే వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రాక్టికల్గా నాకు సైట్లో వర్క్ చేసేటప్పుడు ఒక డౌట్ అనేది క్రియేట్ అయింది. అదేంటంటే, చాలా వరకు నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఆయం అనేది వేయించుకుంటుంటారు. అందులోనే ఎస్పెషల్గా ధర్మవరంలో ఎక్కువ ఫాలో అవుతుంటారు ఈ కాన్సెప్ట్ని, ఆయం అనే కాన్సెప్ట్ని. ఈ ఆయం కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇంటి చుట్టుకొలతలు తీసేసిన తర్వాత, ప్లాస్టింగ్ థిక్నెస్ కూడా తీసేసిన తర్వాత, సో మనకు వచ్చే క్లియర్ ఓపెన్ ఇంట్లో అవుటర్ వాల్స్ లోపల పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి అనేది మనకి ఆయం వేసే వాళ్ళు ఆ మెజర్మెంట్స్ అనేది చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది, క్యాల్కులేట్ చేసి ఇస్తుంటారు. సో ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, పాతకాలంలో అయితే సో మనకి సిమెంట్ ఫ్లోరింగ్ కానీ కడప స్లాబ్స్ అంటారు కదా, మామూలు బెల్ బండలు, సో ఈ బండలు ఫ్లోరింగ్ వేసుకునేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే మనకి గోడ చుట్టూ అనేది టైల్స్ కానీ గ్రానైట్ కానీ వేసేవాళ్ళు కాదు. అప్పుడు ఓన్లీ క్లియర్ ఓపెనింగ్ ఉంటుండే. సో దానివల్ల అప్పుడు వేసిన ఆయాలు 100% సక్సెస్ రేట్ అనేది వచ్చింటాయి. సో ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఓకే క్లియర్ ఓపెన్ మధ్యలో ఉంటుంది, పైన ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. సో కింద స్టార్టింగ్లోనే మనకి ఒక అబ్జెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన ఆయం మెజర్మెంట్స్కి ఇప్పుడు ప్రజెంట్ వేసుకునే ఫ్లోరింగ్ వాళ్ళు గ్రానైట్ కానీ టైల్స్ కానీ వేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆయంకి 2 to 3 inches వేరియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆయం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? నాకు ఇది ప్రాక్టికల్గా సైట్లో వర్క్ చేస్తున్నప్పుడు రైజ్ అయిండే డౌట్. సో ఇది మీకు కూడా ఈ డౌట్ మీద క్లారిటీ కావాలనుకుంటే, ఎవరైనా వాస్తు పండితులు కానీ లేదా ఆయం వేసే వాళ్ళని కానీ ఈ డౌట్ అనేది అడిగి క్లారిఫై చేసుకోండి. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ డౌట్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో డౌట్స్ కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.